అన్నా పాలిటిక్స్ కాకుండా పర్సనల్ గా అయితే మీరు చాలా మందికి ఇన్స్పిరేషనల్. ఎందుకంటే ఇంతకు ముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు చాలా మారిపోయారు. ఏ సినిమా హీరో చేంజ్ అవనంతగా మరీ అయ్యారు. కానీ అంటే ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ ఉంది కదా, ఈ వాలంటీర్ చాలా పథకాలు ఉన్నాయి, అవి ఇస్తే శ్రీలంక అయిపోయిందని మీరు మీ నాన్నగారు చాలా సార్లు విమర్శించారు. ఇప్పుడు వాటికి 3 times బెటర్ గా ఇస్తా అంటున్నారు. ఇప్పుడు సింగపూర్ ఎలా అయింది? వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్ తమ్ముడు. సూపర్ 6 లో మొదటి హామీ, థ్యాంక్ యూ గురు, సారీ, సూపర్ 6 లో తమ్ముడు ఒక్క నిమిషం అమ్మా, అరే ప్లీజ్ నానా. సూపర్ 6 లో మొదటి హామీ ఏంటి? 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. అప్పులు చేసి సంక్షేమం చేస్తాం కాదు, అభివృద్ధి చేసి అభివృద్ధి వనరులు ఖర్చు పెట్టాలి సంక్షేమానికి. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ 2 times గ్రో అవుతుంది. మా అంచనా ప్రకారం ఎవ్రీ 8 lakh జాబ్స్ కి డబుల్ అవుతుంది ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. అందుకే నేను చెప్పా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, అభివృద్ధి ద్వారా వచ్చే ఆర్థిక వనరుల్ని పేద ప్రజలకి ఖర్చు పెట్టి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. రైట్, వీళ్ళంతా చాలా ఉత్సాహం. లోకేష్ గారు ఇద్దాం, ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగాలి చివరి వరకు, వీళ్ళు కొనసాగనిస్తారు. ఇద్దాం, డెఫినెట్ గా ఇద్దాం. ఇటువైపు నుంచి సెకండ్ రో నుంచి ఒక ప్రశ్న, సెకండ్ రో నుంచి ఇటువైపు చెల్లి చెప్పమ్మా. అన్నా, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. విద్యా దీవెన అని బటన్ నొక్కుతారు కానీ సమయానికి డబ్బులు పడవు. మేము సమయానికి కాలేజ్ లో డబ్బులు కట్టకపోతే మాకేమో హాల్ టికెట్స్ ఇవ్వరు. అలాగే పీజీకి స్కాలర్షిప్ అనేది తీసేశారు. మాలాంటి విద్యార్థులు డిగ్రీతోనే చదువు ఆపేయాలా, పీజీ అనేది చదవకూడదా? దీనికి మీరు ఎలా సహాయం చేస్తారు మాకు? అమ్మా, గతంలో పిల్లలు బాగా చదువుకోవాలి అనుకుంటే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ టైమ్లీ ఇచ్చేవాళ్ళం, పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. విదేశాల్లో చదువుకోవాలంటే విదేశీ విద్య కూడా ఆనాడు అమలు చేశాం. ఆ పథకాలంతా ఈ ప్రభుత్వం ఆపేసింది. ఒక నెల ఓపిక పట్టి తల్లి ఆపేసిన ఆ స్కీమ్స్ ని మళ్ళీ తిరిగి ప్రారంభించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు బాగా చదువుకోవాలి, మీరు బాగా చదువుకోవాలి. కారణం ఏంటంటే బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి పరిశ్రమలు తీసుకొస్తాం, నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. సో విద్యను కూడా ప్రోత్సహిస్తాం, ఇంకో పక్కన పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు కూడా కల్పిస్తాం తల్లి. సో ఆపేసిన 3 పథకాలు తిరిగి మేము ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ చెల్లి. ప్రతి యువతకి మీ దగ్గరికి వస్తాం. ప్రతి యువతకి లోకేష్ గారు నేను ప్రత్యేకంగా బాధ్యత తీసుకుంటానేది మీరు ఇస్తున్న భరోసా. అంటే మీరు ఎలాంటి శాఖలో మంత్రులుగా ఉండబోతారు, లేకపోతే ప్రభుత్వంలో మీరు పోషించబోయే పాత్ర ఏంటి అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రతిదానికి మీరు నేను బాధ్యత తీసుకుంటా అని నారా లోకేష్ గారిగా ఒక భరోసా ఇస్తున్నారు. మీరు పోషించబోయే పాత్ర ఏంటి ప్రభుత్వంలో? నేను తెలుగుదేశం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీని. మీరు చూస్తే పాదయాత్రలో నాకు ప్రజలు అనేక వాళ్ళ సమస్యలు చెప్తాం జరిగింది. అవన్నీ మేనిఫెస్టో రూపంలో మేము ప్రజల ముందర పెట్టాం. సో ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది నేను ఏర్పాటు చేశాను. సో ఎన్నికల్లోకి అంటే ఈ ఎన్నికల తర్వాత ఎటుగో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే ఆనాడు ఇచ్చిన ప్రతి హామీ కూడా ఆ శాఖ మంత్రికి పంపిస్తాం, వాళ్ళు అది అమలు చేసే బాధ్యత తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఈ భరోసాకి చప్పట్లు కొట్టాలని అనిపించట్లేదా మీకు? ఈ భరోసాకి రైట్, వస్తా మీ దగ్గరికి వస్తా. ఇటువైపు నుంచి ఇంకో ప్రశ్న తీసుకుందాం. ఎవరమ్మా?